సికిల్ సెల్ అనేమియా అనే అరుదైన వ్యాధితో అటు మానసికంగా ఇటు ఆర్థికంగా వాళ్ళ పాప వాళ్ళు పూర్తిగా కృంగిపోయారు. ఆ పాప తల్లి ఎవరైతే విజయ గారు ఉన్నారో, విశ్రుత తల్లి, వారు మనతో పాటే ఇప్పుడు స్టూడియోలో ప్రత్యక్షంగా ఉన్నారు. వారితో మాట్లాడి అసలు పాప ఆరోగ్య పరిస్థితి ఏంటి, మొత్తం అసలు ఏం జరుగుతోందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. విజయ గారు, అంటే పాపకి ఇలాంటి ఒక ఆరోగ్య సమస్య ఉందని అసలు ఎప్పుడు తెలిసింది, ఎన్ని నెలలకు తెలిసింది, అసలు పాప పుట్టడం ఎప్పుడు జరిగింది మొత్తం కూడా ఒకసారి? పాపది 2020 మే 22nd బర్త్డే అండి. ఓకే, బాగుంది అప్పుడు పుట్టినప్పుడు బాగానే ఉంది. 3 kgs అండ్ వెయిట్ బాగుంది. అసలు ఈ అంటే ఐస్ అట్లా పెట్టడం, బాక్స్లో పెట్టడం ఇవన్నీ ఏం జరగలేదు. చాలా హెల్తీగా ఉంది. హెల్తీ బేబీయే పుట్టింది. బాగానే ఉంది. 1 year వరకు బాగానే ఉంది. మంచి ప్రాబ్లమ్స్ కూడా ఏం రాలేదు. మామూలుగా చిన్నగా కోల్డ్ ఫీవర్ అలా వచ్చేది. అవి నార్మల్గా మేము హాస్పిటల్కి తీసుకెళ్ళేది, తగ్గేది. కానీ ఒక 1 year తర్వాత ఫస్ట్ బర్త్డే వరకు బాగుంది అండి. ఫస్ట్ బర్త్డే తర్వాత బాగా ఫ్రీక్వెంట్గా ఫీవర్ వచ్చింది. అంటే మా ఫీవర్ వస్తే మేము వెళ్ళాము. వెళ్తే టెస్టులు చేశారు, కానీ నార్మల్గా వచ్చేది. ఎప్పుడు నార్మల్గా వచ్చేది. ఎన్ని టెస్టులు చేసినా నార్మల్గానే వచ్చేది. మళ్ళీ ఫీవర్ వచ్చేది. ఓకే, అంటే అప్పటి వరకే ఆ మెడిసిన్ వాడితే అప్పటి వరకే రిలాక్సేషన్ ఉండేది పాపకి. ఒకసారి బాగా టెంపరేచర్ ఉంది, వామిటింగ్స్ చేసుకుంది. ఇక చేతిలో డబ్బులు లేవు. వెంటనే మేము, అంటే మాది వరంగల్, అమ్మ వాళ్ళది, అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాను. వెంటనే MGMకి వెళ్ళాము. వెళ్తే అక్కడ అడ్మిట్ చేసుకున్నారు. పాపకి సెలైన్ పెట్టారు. మళ్ళీ ఫీవర్ కోసం టెస్టులు కూడా చేశారు. నార్మల్గానే ఉంది, యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది, అందుకే ఇలా జరిగింది అని చెప్పారు. చెప్పిన తర్వాత ఉన్నాము ఒక 1 week 10 days ఉన్నాము. ఉన్న తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అయితే తగ్గిందమ్మా, ఇంకా చూద్దాము, మళ్ళీ వస్తే రండి అని చెప్పారు. MGMలో వెళ్తే ఇంటికి వెళ్ళాము. మళ్ళీ 2 daysలోనే బాగా ఫీవర్ వచ్చింది. అయితే మళ్ళీ అంటే అమ్మ వాళ్ళ దగ్గరే ఉన్నాము. ఇంకా మళ్ళీ వెళ్ళాము. 2 daysకే వచ్చింది కదా, రమ్మన్నారు అనేసి వెళ్ళాము. అయితే డాక్టర్స్కి కూడా అర్థం కాలేదు, ఎందుకు పాపకి, అంటే డిశ్చార్జ్ అయ్యి మంచిగానే వెళ్ళింది కదా, మళ్ళీ ఎందుకు ఇలా ఫీవర్ అని. వాళ్ళు డాక్టర్సే మాట్లాడుకున్నారు అని మళ్ళీ వేరే టెస్ట్లు కూడా చేశారు. మళ్ళీ యూరిన్ ఇన్ఫెక్షన్ అని వచ్చింది, ప్లస్ ఇలా బ్లడ్ శాంపిల్స్ వేరే దగ్గరికి పంపించారు, ఎక్కడ వేరే టెస్ట్ కని. మాకు తెలియలేదు. 3 daysకి వచ్చింది ఆ రిపోర్టు. వచ్చిన తర్వాత దాంట్లో తెలిసింది. ఇప్పుడే ఇలా ఉందా అమ్మ, పాపకి ఎప్పుడు ఫీవర్ వచ్చిందా ఇంతకుముందని అడిగారు. అంటే మామూలుగా వచ్చేసారి తగ్గిందని చెప్పాము. అంటే ఇట్లా పాపకి సికిల్ సెల్ అనేమియా అమ్మ, అంటే పరీక్షలు చేసి బ్లడ్ టెస్ట్ అవి చేసి చూసారు. చూసిన తర్వాత ఇలా ఉందమ్మా అని అన్నారు. అంటే మాకు అర్థం కాలేదు. అసలు ఆ వ్యాధి ఏంటో కూడా, పేరు కూడా తెలియదు, అసలు ఏం అర్థం కాలేదు. మాకు అర్థం కాలేదు. ఏమైంది సార్ మాకు అర్థం కావట్లేదు అంటే, పాపకి ఇట్లా బ్లడ్ విరిగిపోతుందమ్మా, ఎప్పుడు ఇలా ఎక్కిస్తూ ఉండాలి, 6 monthsకి ఒకసారి ఎక్కించాలి పాప బ్లడ్ అని చెప్పారు. ఓకే, అంటే ఇది ఏంటి అనేది, అంటే మా ఫ్యామిలీలో ఎవరికి లేదు కదా, మాకు ఒక్కతే పాప. ఇట్లా డాక్టర్ చెప్తేనే మాకు భయమైంది. అంటే దీనికి ఇలానే ఉంటుంది సార్ ఎప్పుడు లైఫ్ లాంగ్, అంటే ఇలానే ఉంటుందమ్మా లైఫ్ లాంగ్ ఇంకా పాపకి అని అన్నారు. అన్నాక అప్పుడే ఫస్ట్ బ్లడ్ ఎక్కిచ్చారు. అప్పటికి బాగా తగ్గిపోయిందని బ్లడ్ ఎక్కిచ్చారు. మా హస్బెండ్ బ్లడ్ ఇచ్చారు, వాళ్ళు బ్లడ్ ఎక్కిచ్చారు. ఎక్కిచ్చిన తర్వాత తగ్గింది, అంటే మామూలుగా ఫీవర్ తగ్గింది. అలా మళ్ళీ ఇంటికి వచ్చాము. మళ్ళీ అలానే బాగా మళ్ళీ అయింది 2 monthsకే. అంటే 6 months అన్నారు కదా, 2 monthsకే ఇలా అయింది అని ఇంకా బాగా భయం అవుతుంది మాకు ఎప్పటికీ. ఇంకా ఏంది మాకు ఒక్కతే దేవుడు ఇట్లా మాకు ఒక్క పాపని ఇచ్చి ఇట్లా చేస్తుండు అని భయమైంది. వెళ్ళాము, మళ్ళీ హాస్పిటల్కే వెళ్ళాము, MGMకే వెళ్ళాము మళ్ళీ కూడా.